బైబిల్ ఎక్కడైనా మీరు చదివితే జీవము మరణము నీ ముందు పెట్టాను, నీకేది కావాలో కోరుకో. జీవాన్ని కోరుకుంటే నీకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరణం కావాలనుకుంటే నీ స్థితి ఏంటో దేవుడు చెప్పాడు. కోరిక లేదా ఎంపిక మాత్రం మనకే ఇచ్చాడు. దీవెన శాపము నీ ముందుంచాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. దేవుడు మనలో ఏ ఒక్కరిని బలవంతం చేసేవాడు కాదు. తన సేవకులను పంపిస్తాడు, ప్రవక్తలను పంపించాడు, అపోస్తలను పంపించాడు. ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చారు, శిలువలు నీ కోసం మరణించారు, లేఖనాలు నీకు ఇచ్చారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచారు. ఎన్నో కార్యాలు దేవుడు చేసి, ఇవన్నీ కూడా నేను ప్రేమిస్తున్నాను కాబట్టే, నిన్ను నా రాజ్యంలో చూడాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేశానని చాలా స్పష్టంగా దేవుడు చెప్పినప్పటికీ కూడా ఒక వ్యక్తి నువ్వు నాకు వద్దు అంటే ఆయన ప్రేమ గలవాడు కాబట్టి నీ నిర్ణయానికి ఆయన ఏమిస్తాడు చెప్పండి? గౌరవం ఇస్తాడు. ఆయన ఒక వ్యక్తి ఎందుకు నరకానికి వెళ్ళిపోతాడో తెలుసా? క్రీస్తును తృణీకరించినప్పుడు, సువార్తను తృణీకరించినప్పుడు ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఏ క్షణంలో నీ ప్రాణం పోద్దో నీకు తెలియదు. ప్రాణం పోయే ముందు నిర్ణయం తీసుకోగలవా? దేవుని కోసం నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోగలవా? నీ పాపంలో విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి నీ గుండెల్లో చేర్చుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి ఉందా?